ఒకవేళ యోసేపే గనక పోతీఫర్ భార్యతో పాపం చేసుంటే యోసేపు చెరసాలకు పోయేవాడు కాదు. ఒకవేళ యోసేపుని చెరసాలలో వేయకపోయి ఉంటే పానదాయకుడు యోసేపుని కలిసేవాడు కాదు. ఒకవేళ పానదాయకుడు యోసేపుని కలవకపోయి ఉంటే ఫరో దగ్గరికి యోసేపు వచ్చేవాడు కాదు. ఒకవేళ ఫరో దగ్గరికి యోసేపు రాకపోయి ఉంటే యోసేపు ఫరోకి ధాన్యం సమకూర్చే ఐడియా ఇచ్చేవాడు కాదు. ఒకవేళ ఫరో దగ్గరికి యోసేపు ధాన్యం సమకూర్చే ఐడియా ఇవ్వకపోయి ఉంటే యాకోబు తన పిల్లల్ని తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చేవాడు కాదు. ఒకవేళ యాకోబు తన పిల్లల్ని తీసుకొని ఐగుప్తు దేశానికి రాకపోయి ఉంటే కరువు కాలంలో యాకోబు తన పిల్లలందరూ చచ్చిపోయేవాళ్ళు. కరువు కాలంలో ఒకవేళ యాకోబు తన పిల్లలందరూ చచ్చిపోయి ఉంటే ఇశ్రాయేల్ దేశం ఉండేది కాదు. ఒకవేళ ఇశ్రాయేల్ దేశం లేకపోతే దావీదు వచ్చేవాడు కాదు. ఒకవేళ దావీదు రాకపోతే యేసుప్రభు వచ్చేవాడు కాదు. ఒకవేళ యేసుప్రభు రాకపోతే కొత్త నిబంధన ఉండేది కాదు. ఒకవేళ కొత్త నిబంధన లేకపోతే సువార్త ఉండేది కాదు. ఒకవేళ సువార్త లేకపోతే భక్సింగ్ గారికి సువార్త లేదు కాదు. ఒకవేళ భక్సింగ్ గారికి సువార్త లేకపోతే ఆయన క్రైస్తవుడు అయ్యేవాడు కాదు. ఒకవేళ ఆయన క్రైస్తవుడు కాకపోయి ఉంటే హెబ్రోన్ సహవాసం ఉండేది కాదు. ఒకవేళ హెబ్రోన్ సహవాసం లేకపోతే ఎల్షదాయి ఉండేది కాదు. ఒకవేళ ఎల్షదాయి లేకపోతే ఈరోజు మీటింగ్ ఉండేది కాదు. ఒకవేళ ఈరోజు మీటింగ్ లేకపోతే నువ్వు కూర్చునేవాడు కాదు, నేను నిలబడేవాడు కాదు. Are you able to understand how far it went? ఎంత దూరం వెళ్ళి నీకు అర్థమవుతుందా? ఒక్క మనిషి ఎక్కడో ఒక మూల ఒక ఇంట్లో he doesn't know what is ఎల్షదాయ్. ఎల్షదాయ్ ఆర్కెపురం తెలియదు యోసేపుకి. కానీ what he did in the closed closet of his room affects today even ఎల్షదాయ్. ఒక్క యవనస్తుడు తన మూయబడిన తలుపుల్లో ఎలా ప్రభు కోసం నిలబడ్డాడో అది ఈనాటికి ప్రపంచమంతటిని ఇట్స్ రిప్లింగ్ అవుట్ ఇట్స్ ఎఫెక్ట్స్ అండ్ ఎకోయింగ్ విత్ వైబ్రేషన్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పుల్ బికాస్ వన్ యంగ్ మ్యాన్ డిడ్ంట్ ఫాల్ ఫర్ సిన్. ఒక యవనస్తుడు పాపానికి పడలేదు కాబట్టి నాడు సువార్త ప్రపంచమంతా మారుమ్రోగిపోతా ఉంది. పాపానికి పడలేదు కాబట్టి నాడు సువార్త ప్రపంచమంతా మారుమ్రోగిపోతా ఉంది. నువ్వు అనుకోవచ్చు, నేను పాపం చేస్తే ఏమవుద్ది, నువ్వు పాపం చేస్తే ఏమవుద్ది తెలుసా? ఎక్కడో నీకు తెలియనంత దూరం రిపర్కేషన్స్ ఉంటాయి. నీకు తెలియదు ఆ విషయం. యూ జస్ట్ డోంట్ నో. నువ్వేం చూస్తున్నావు అంటే నేను పాపం చేస్తే నాకేదో ఎఫెక్ట్ అవుతుంది. కాదు. యు ఆర్ ఎఫెక్టింగ్ సో మచ్ అరౌండ్ యూ. నీ చుట్టూ నీ కనపడినంత దూరం కంటే ఎక్కువ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ని పంపిస్తూ ఉంటున్నావు. సో బీ వెరీ కేర్ఫుల్ బికాస్ యు ఆర్ ఎఫెక్టింగ్ ఫ్యూచర్ బియాండ్ యువర్ సెల్ఫ్. నేను మించిన భవిష్యత్తుని నువ్వు ప్రభావితం చేస్తున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ కళ్ళు మూయబడాలంటే ఇలాంటి డిసిప్లిన్ ఈరోజు నుంచి నేర్చుకో. ఎవరితో ఎంతో అంతే